పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ రోజుటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్యముల ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తికి ఉదయం లేవగానే ఒక కొత్త రోజుతోటి దేవుడు శుభములు పలుకుతూ ఉంటారు. సూర్యుడు ఉదయించే ప్రతిరోజు ప్రతి మనిషికి అది కొత్త రోజే. అయితే ఆ కొత్త రోజులో కొంతమందికి మరికొత్తగా రోజులు కనిపిస్తుంటాయి. ఎందువల్లంటే వారికి ఆ రోజు ఊహించినటువంటి కొన్ని శుభాలను వారికి దేవుడు తెలియజేస్తూ ఉంటారు. అటువంటి శుభాలను తెలియజేసిన రోజును సందేశ వాక్యాలు ఈరోజు మనం తెలుసుకొని పోతున్నాం. మన పవిత్ర బైబిల్ గ్రంథంలో శుభములు తెలుపబడినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో మన పవిత్ర బైబిల్ గ్రంథ సువిశేష పట్టణం ప్రకారము మొదటి పట్టణంలో సొలొమోను మహారాజు గారు, రెండవ పట్టణంలో అనగా సువార్త గ్రంథంలో క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు. ఈరోజు వారికి ఏ విధంగా శుభము కలిగినటువంటి రోజు అంటే, సొలొమోను చక్రవర్తికి దావీదు మహారాజు తన యొక్క రాజ్యాధికారాన్ని కట్టబెడతాడు. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు రక్షణ సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటిసారిగా వారిని క్రీస్తు ప్రభువు తోడు లేకుండా వివిధ ప్రాంతాలకి పంపిస్తారు. కాబట్టి ఈరోజు వారిద్దరికీ ఒక కొత్త రోజులో ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం భావించాలి. ఈ విధంగా ఈ కొత్త రోజులో వీరిద్దరిని మనం ఊహించుకున్నట్లయితే, అనగా శిష్యులను మరియు సొలొమోను చక్రవర్తిని చిన్నపిల్లలాగా పోల్చుకున్నట్లయితే, వారికి దేవుడిచ్చినటువంటి ఈ నూతన రోజును ఏ విధంగా వారు ఆనందంతో పొంగిపోయి ఉంటారో మనం ఊహించుకొని వారిని చిన్నపిల్లలాగా పోల్చుకొని చూద్దాం. వారు ఈ నూతన రోజులో ఎటువంటి అనుభూతిని పొంది ఉంటారో ఊహించుకొని మనం ధ్యానించుకుందాం. మొదటగా వారు చిన్నపిల్లలాగా ఏ విధంగా ఉంటారో చూద్దాం. దేవుని దీవెనలు, అమ్మా నాన్నల అనురాగాలు, పెద్దల సూక్తులు, బడిలోని పాఠాలు, బాలుని బ్రతుకులకు పునాదిరాళ్ళు. వీరిద్దరికీ అనగా సొలొమోను చక్రవర్తికి శిష్యులకు ఈరోజు కొత్త రోజుగా ఊహించుకున్నట్లయితే, వారిని చిన్నపిల్లలుగా భావించినట్లయితే, వారికి ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. శిష్యులు మొట్టమొదటిగా బహిరంగంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినటువంటి బహిరంగ జీవితానికి, మరియు సొలొమోను చక్రవర్తి మొట్టమొదటిగా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రోజు. ఈ రోజు వాళ్ళ ఇద్దరికి ఒక నూతనమైన రోజు, వారి యొక్క జీవితానికి పునాది పడ్డటువంటి రోజు. అందువల్లనే ఈ విధంగా మనం ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చారు దేవుడు. సందర్భంలో వారి యొక్క ఆనందం ఎలా ఉంటుందో ఊహించుకుందాం. నిరంతరం పరవళ్ళు తొక్కుచూ ప్రవహించు నదుల్లాగా, అనుదినం నూతన ఉత్తేజంతో ప్రకాశించు రవితేజుల్లాగా, నిత్యము నూతనంగా పచ్చదనపు అందాలతో వింజామరలు వీచు లేత మొక్కలలాగా, మనిషి జీవితానికి పూలమాలతో ఈనాటి ఆనందాన్ని రేపటి జ్ఞాపకంగా మిగిల్చేదే ఈనాటి జీవితం. ఇది ప్రతి మానవుని యొక్క జీవితంలో నూతన రోజు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. అది ఎలాగంటే మరొకసారి దీన్ని తెలుసుకుందాం. నిరంతరం పరవళ్ళ తొక్కుచూ ప్రవహించు నదుల్లా, అనుదినం నూతన తేజంతో ప్రకాశించు రవితేజుల్లా, నిత్యము నూతనంగా పచ్చదనపు అందాలతో వింజామరలు వీచు లేత మొక్కల్లా, మనిషి జీవితానికి పూలమాలలు తొడిగి ఈనాటి ఆనందాన్ని రేపటి జ్ఞాపకంగా మిల్చేదే ఈనాటి జీవితం. ఇప్పుడు మనిషికి ప్రతిరోజు కొత్త రోజే. అయితే ఈ నూతన రోజులో లేక కొత్త రోజులో మనిషి ఏ విధంగా ఆనంద అనుభూతులను పొందుతాడో తెలుసుకుందాం. దేవుడు ఏర్పరిచిన దివి, దేవుడు సృష్టించిన భూమి, దివికి భూమికి మధ్యనున్న సృష్టి, ఈ సృష్టిని ఏలుటకు దేవుని రూపుడైన మనిషి, ఈ మనిషికి దివిన దీపాలు వెలుతురులై, భూమిని ప్రకృతి ఆహారమై, పుడుతూ గిడుతూ ఉన్న మనిషిని పోషిస్తూ, రానున్న తరాలను ఆదరిస్తూ, పోతున్న పెద్దలను గౌరవిస్తూ, అనగా మరణించిన వారిని గౌరవిస్తూ, మానవ చరిత్రకు జ్ఞాపకాలుగా మిగుల్చున్నదే ఈ రోజు అనే కొత్త రోజు. దేవుడు ఇచ్చే ప్రతి కొత్త రోజు అది దీవెనలతో కూడుకొని ఉంటుంది. ఆ దీవెనలు మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. తండ్రి దేవుని దీవెనలు పెద్దలకు ఆశీర్వాదాలు, పెద్దల ఆశీస్సులు బిడ్డలకు శుభాలు,
బిడ్డల శుభాలు సమాజానికి ఆహ్లాదం, ఆహ్లాదాల సమాజం ఆనందాల నిలయం, ఆ ఆనందాల నిలయమే మనిషి మనుగడకు సోపానం. అదే తండ్రి దేవుని ఆశాభావం. ఆ ఆశాభావాన్ని ఇచ్చేదే ఈరోజు. మరొకసారి తెలుసుకుందామా? తండ్రి దేవుని దీవెనలు పెద్దలకు ఆశీర్వాదాలు, పెద్దల ఆశీస్సులు బిడ్డలకు శుభాలు, బిడ్డలకు శుభం సమాజానికి ఆహ్లాదం, ఆ ఆహ్లాదాల సమాజం ఆనందాల నిలయం, ఆ ఆనందాల నిలయమే మనిషి మనుగడకు సోపానం. అదే తండ్రి దేవుని ఆశాభావం. ఆ ఆశాభావాన్ని ఇచ్చేదే ఈ నూతన రోజు అనే కొత్త రోజు. మనిషికి దేవుడిచ్చే ప్రతిరోజు కొత్త రోజే. అయితే ఈ కొత్త రోజు అనేది మనిషి జీవితంలో ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం సందేశంలో మొదటగా చెప్పుకున్నట్టుగా దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను చక్రవర్తికి తన యొక్క మరణ సమయంలో రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో, ఇవ్వబడినటువంటి రాజ్యాధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తన చివరి గడియలో దావీదు మహారాజు తన యొక్క కుమారునికి తెలియచేస్తాడు. ఈ యొక్క చివరి రోజులో దావీదు మహారాజు ఏ విధంగా ఉన్నాడు, రాజ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సొలొమోను చక్రవర్తి ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చంద్రుడు అస్తమిస్తూ సూర్యునికి స్వాగతించినట్లు, నిన్నటి రోజు పోయి నేటి రోజు వచ్చినట్లు, పాత రోజు పోయి కొత్త రోజు వచ్చినట్లు, అస్తమిస్తున్న సూర్యుడు అందమైన యశస్సును ఇచ్చినట్లు 40 వసంతాలు దేవుని జనాన్ని వెళ్ళిన దావీదు తన తదనంతరం తండ్రి దేవుని సొంత జనాన్ని కుమారునికి అప్పచెపుతూ, సూర్యునికి కాంతినిచ్చిన దేవుడు, చంద్రునికి వెలుతురునిచ్చిన దేవుడు, నీకిచ్చిన ధైర్యమును సామర్థ్యమును ప్రభువుకు లోబడి ఉంటూ మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నీ కార్యాలను సాఫల్యము గావించుకుంటూ పోయిన చోటెల్లా విజయుడై వెలసిల్లుతూ నీవు నీ సంతతి వారు పూర్ణ హృదయముతో ధర్మశాస్త్రమును వర్తించుచు దైవాజ్ఞలను అనుసరించినంతకాలము ఇశ్రాయేలు దేశమును పాలింతురని దీవించి సూర్యుడు అస్తమించినట్లు దావీదు కళ్ళు మూసెను. తదుపరి పౌర్ణమి రోజు చంద్రోదయమైనట్లు సొలొమోను చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, దావీదు మహారాజు మరణించిన సమయంలో తన కుమారునికి చెప్పినటువంటి ముగింపు సందేశం. ఈ సందేశము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనంలో ఉన్నాయి. ఇది దావీదు మహారాజు చివరిగా తన కుమారుడైన సొలొమోను చక్రవర్తిని దీవిస్తూ పలికిన చివరి పలుకులు. విన్నారు కదా గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఒక ఆదర్శవంతమైన తండ్రి తన కుమారుని యొక్క భవిష్యత్తును కోరుకుంటూ ఏ విధంగా దీవించాడో, దీవెనలకు సంబంధించిందే ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి సందేశం. ఇక పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఈనాటి 2వ పట్టణంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులను దీవిస్తూ ఆదేశిస్తూ వారిని బహిరంగంగా దైవ సందేశాన్ని ప్రకటించుటకు పంపిన విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆకాశన హర్మ్యాలు దట్టమైన మేఘాలులా పాపాలు మానవుని కప్పివేయగా హర్మ్యాలను చీల్చుకొని రవికాంతులు అంధకారాన్ని బాపినట్లు రవితేజుడు క్రీస్తు మానవ పాప అంధకారాన్ని పారద్రోల తన తదనంతరము తన వారసత్వాన్ని తన అనుచరులకు ఇచ్చి అనుదిన జీవిత పోషణ భరోసా ఇచ్చి రక్షణ సువార్తను ఆలకించు నగరాలకు ఆశీర్వాదాలు ఇచ్చి బోధకులను ఆదరించు గృహాలకు దైవకృపలనిచ్చి శిష్యులను పంపారు క్రీస్తు దేవుడు. ఇక పశ్చాత్తాపడటమే తరువాయి ఈ పాపి మానవుడు. ఒకసారి క్రీస్తు ప్రభువు తన యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి శిష్యులను ఏ విధంగా పంపారో తెలుసుకుందామా? ఆకాశాన హర్మ్యాలు దట్టమైన మేఘాలులా పాపాలు మానవుణ్ణి కప్పివేయగా ఆ హర్మ్యాలను చీల్చుకుని లేక మేఘాలను చీల్చుకుని రవికాంతులు అంధకారాన్ని బాపినట్లు రవితేజుడు క్రీస్తు మానవ పాప అంధకారాన్ని పారద్రోల తన తదనంతరం వారసత్వం తన అనుచరులకు ఇవ్వ ఉద్దేశించి తనకున్న దైవశక్తులన్నీ వారికిచ్చి అనుదిన జీవిత పోషణ భరోసా ఇచ్చి రక్షణ సువార్తను ఆలకించు నగరాలకు ఆశీర్వాదాలు ఇచ్చి బోధకులను ఆదరించే వారికి గృహాలకు దైవకృపలనిచ్చి శిష్యులను అంపారు క్రీస్తు దేవుడు. ఇక పశ్చాత్తాపడమే తరువాయి ఈ మానవుడు.
వెంటనే అనుగ్రహిస్తాడు కృపవరములు క్రీస్తు దేవుడు. రవి తాకిడికి తొలగిన నల్లటి మేఘాలతో వెచ్చని వెలుతురు భూమిపై ప్రసరించి చీకటిని తరిమినట్లు సేవకులను ఆదరించు గృహాలను తన వెలుగుతో ప్రకాశింపజేసి ఆ గృహాలలోని పాప చీకటిని పారద్రోలును క్రీస్తు దేవుడు తన శిష్యుల ద్వారా. కావున సహోదర సహోదరి, ఆలకించు దైవ సందేశాలను సొలొమోను రాజు తన తండ్రి దావీదు మహారాజు చేసిన సద్బోధను ఆలకించినట్లు, పాటించు క్రీస్తు ఆజ్ఞలను శిష్యులు పాటించినట్లు అప్పుడు పొందుకుంటావు నీవు క్రీస్తు దేవుని రక్షణను మరియు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సుఖ సౌఖ్యాలను, దీవెనను ఎల్లకాలము. అంటావు గౌరవనీయ సహోదర సహోదరి, మరి ఆలకిస్తావు కదూ క్రీస్తు దేవుని సందేశాలను. శుభమస్తు. క్రీస్తు దేవుడు మనలందరినీ దీవించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ దేవుని వాక్యాలను ప్రసరింప చేయటంలో మీ అంతగా తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమెన్.